మరి ఇప్పుడు మిగతా సినిమాలతో చూసుకుంటే బాపు సినిమా కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు కదా, బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్, వాళ్ళంతా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఉండే కదా. సో వాళ్ళతో చేసినప్పుడు ఎట్లా అనిపించింది? బ్రహ్మాజీ గారు వారు చేయడమే కాకుండా ఇట్లా ఇంకా బాగుంటుంది అని సలహా ఇచ్చేవారా? అట్లాంటి మహానుభావులు కొంతమంది ఉంటారు. ఆమని గారు, ఇంకో మేడం గారు, వాళ్ళందరూ పేర్లు గుర్తురావుతారు తొందరగా. అందరు కూడా సహకరించారు. నా ఒక్కని తెలియదు, అందరు కలిసికట్టుగా పని చేస్తే సక్సెస్ అవుతుంది తల్లి. ఇప్పుడు వాళ్ళు చాలా రోజుల నుంచి మంచి సక్సెస్లో ఉన్న యాక్టర్స్, ఇప్పుడు ఆ సలహా ఇచ్చడం మీకు అనిపించదా, అయ్యో నేను వీళ్ళకంటే కొంచెం బాగా చేద్దాం అనిపించిందా పెద్దయ్య? నాకు బాగా చేద్దాం అనిపించలేదు, ఎంతవరకు అవసరమో అంతే చేద్దాం అనిపించింది. నాకు తండ్రి వేషం ఇచ్చారు, అంతే చేయాలి. కానీ నేను బాగా దొరుకుతానా అబ్బా, వాళ్ళకంటే గొప్పగా చేయాలని అనిపించాలి తల్లి. వాళ్ళలాగా చేస్తే చాలు, ఆ సన్నివేశం సక్సెస్ కావాలి, దర్శకుడు చెప్పింది వినాలి. అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు బ్రహ్మాజీ గారు వచ్చి ఇట్లా చెయ్యి ఇంకొంచెం బాగా వస్తుంది అని చెప్పేటండి. అంటే మీకు ఇంతకు ముందు అన్నారు కదా, నేను ఆల్రెడీ టీచర్ పోస్ట్ లో ఉన్నాను, నాకు వీళ్ళు చెప్తున్నారు అని. అంటే వారు నాతోటి నటుడు దర్శకుడు ఉండి మళ్ళొకసారి చేయి అంటే కోపం వచ్చేది, ఆశ వచ్చేది. కానీ సహనటుడు చెప్తే ఏం కాదమ్మా, చేయొచ్చు. సో బ్రహ్మాజీ గారు ఆమ్ని గారితో ఎలా ఉండింది బాండింగ్ సినిమా చేసేటప్పుడు? వాళ్ళు వాళ్ళ మునిగి తేలిన వాళ్ళు, సినిమా రంగంలో పూర్తిగా తడిసిపోయిన వాళ్ళు. మనమేమో కొత్త కెమెరా ముందు పోయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు కొత్త సినిమా చేసినట్టే, వాళ్ళంత అనుభవం లేదు తల్లి. కానీ మీరు ఇప్పుడు ఆ సినిమా చేసేటప్పటికి మీరు మంచి పేరు వచ్చింది కదా బలగంతో, ఏమైనా మాట్లాడారా దాని గురించి? ఎవరు? ఆమని గారు కానీ బ్రహ్మాజీ గారు కానీ? వాళ్ళ విషయం తెలియదు తల్లి, వాళ్ళ మాటలు వాళ్ళే మాట్లాడుతారు. నాకు ఆ సినిమా వరకు, బాపు సినిమా వరకే వాళ్ళు అది అప్పుడు చేస్తున్న సన్నివేశం సక్సెస్ కావాలని కోరుకున్నారు, అట్లా చేశాం.